బాజిరెడ్డి గారికి ఏజ్ అయిపోవడం, వచ్చిన భూపతి రెడ్డి గారికి ఉన్న ఆయన వివరించే తీరు, ఓకే. ఇవన్నీ చూసిన తర్వాత మనకు కనబడే ఆప్షన్ ఎవరు అంటే ఆల్టర్నేట్ మీ పేరే. మన పేరు అనేది కంపల్సరీ వాళ్ళ నోట్లలో నానుతుంది ఓకే. తప్ప ప్రజలు అనేది 100% ఆ రోజైనా ఈ రోజైనా ఇప్పటికీ నా రూరల్ నియోజకవర్గంలో చాలామంది మండ వెంకటేశ్వర ఎమ్మెల్యే అనుకునే ప్రజలు ఉన్నారు ఇవాళకి. ఓకే. ఆయన దీపై దగ్గర 15 ఏళ్ళు అయింది. 15 ఇయర్స్ కిందట జరిగిన మండ వెంకటేశ్వరరావుని ఈ రోజు కూడా ఎమ్మెల్యే అనుకునే ఉన్న ప్రజలు ఉన్నారు. దేనికన్నా ఎందుకు ఈ మాట అన్నారు మీరు? అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఎమ్మెల్యేతో పని పడదండి, అవగాహన లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వ్యవసాయం చేసుకొని వాళ్ళకున్న ఎకరము 2 ఎకరాల పంట పొలంతో బతుకుతారు తప్ప ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఓటేస్తావురా, కూలని చెప్పుడో, పెద్ద మనిషి చెప్పుడో, ఊరు పెద్ద మనిషి చెప్పుడో ఎవరో చెప్పింది చెప్తారు తప్ప వేరే వాళ్ళు దానికి కాన్సన్ట్రేషన్ చేయరు. కన్నా మీరు ఎన్నికల తర్వాత ఓడిపోవడంతో అరే దినేష్ అన్న పని అయిపోయిందని చెప్పే కొంతమంది నాయకులకు మీరు ఏం చెప్తారన్న? అంటే రాజకీయంగా అతన్ని మనం ఓడగొట్టినాం, ఇంకా భవిష్యత్తులో ఇతనికి అవకాశాలు లేవు, ఈయన పని అయిపోయింది అని చెప్పి కొంతమంది మీ ప్రత్యర్థులు కావచ్చు, ఇతర పార్టీ నాయకులకు ఏం చెప్తారు? అంటే చాలా సందర్భాలలో వాళ్ళు వ్యక్తిగతంగా ఏదన్నా అనుకున్నా కానీ రాజకీయాల్లో ఎవరిది ఒక రోజు ఉండదు. ఓకే. అందరిది ఒక రోజు వస్తుంది. ఒక మనిషిని కథం చేసినామని రాజకీయాలు చంపేందుకు అంటే ఎదుటోని రాజకీయంగా ఫినిష్ చేసినామని క్షణికారం ముందే వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, దానికన్నా మీరు ఎదిగేందుకు ప్రయత్నం చేయండి. ఎంతోమంది అనుకున్నాం, కేసీఆర్ అయిపోయిండు అనుకున్నాం, రివర్స్ అయ్యిండు, తెలంగాణ తెచ్చుకున్నాడు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఓడిపోయిండు అనుకున్నాం, అలాంటిది ఎంపీ అయ్యిండు, మళ్ళీ అయ్యిండు, ఇలా ముఖ్యమంత్రి కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు అయిపోయింది అనుకున్నాం, రివర్స్ వచ్చిండు, ఈరోజు దేశంలోనే అత్యధిక పవర్ఫుల్ ఉన్న వ్యక్తి. బీజేపీ అసలు రాదు అని చెప్పారు, మన అసెంబ్లీ ఎలక్షన్లో 8 సీట్లు వచ్చినాయి అన్నారు. ఇలా 8 పార్లమెంట్ రావడంతో పాటు మిగతా 6 దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చాం. ఇలా తెలంగాణలో 35% ఓట్లతో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్కు బీజేపీ అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ప్రతిపక్షంలో 8 సీట్లుండి 3వ స్థానంలో ఉన్న బీజేపీకి 5% ఓట్లు తేడా. కాంగ్రెస్ ఇంతకన్నా ఎక్కువ ఎదుగు. అంటే మీరు బీజేపీ 8 మంది ఎంపీ గెలవడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నారా? అంటే నాకు అర్థం కాలేదు. అంటే తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో గొప్ప విషయమే. ఓకే. అది నరేంద్ర మోడీ మీద ఉన్న నమ్మకంతో ఓట్లు వేశారు ప్రజలు. ఎందుకన్నా తెలంగాణ ప్రజలు ఎందుకు విశ్వసించరు బీజేపీని? అంటే ఎక్కువ శాతం బీజేపీని విశ్వసించరు కాదు, తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా రాజకీయంగా ఆలోచనతో కూడిన ప్రజలు. వీళ్ళు అసెంబ్లీ ఎలక్షన్లోనేమో కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు ఇవ్వడం జరిగింది, టీఆర్ఎస్కు 39. ఇలా టీఆర్ఎస్ చాలా దగ్గర డిపాజిట్ రాలేదు. అసెంబ్లీ ఎలక్షన్కు పార్లమెంట్ ఎలక్షన్కు 4-5 నెలల తేడా, చాలా వ్యత్యాసం. ఎందుకంత వ్యత్యాసము అంటే తెలంగాణ ప్రజలు ఆలోచన సరళి, పొలిటికల్గా వాళ్ళకు ఉన్న అవగాహన, దాని ప్రకారము ఇవాళ నేను చాలా సందర్భాలు చెప్తాను. మా దగ్గర గిరిజన తాండాలు ఉంటాయి, బంజారా తాండాలు, వాళ్ళకి ఎవరు చెప్తారో తెలియదు, గెలిచే పార్టీకే ఓటేస్తారు. ఓకే. వాళ్ళు ఇవ్వాలి కాదు, నేను గతంలో చెప్పాను, ఎన్టీ రామారావు నిలబడ్డప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావుకు మద్దతు తెలిపారు, ఆయన గెలిచాడు. తర్వాత చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలిపారు, ఆయన గెలిచాడు 2 సార్లు. చంద్రబాబు మళ్ళీ 2 సార్లు రాజశేఖర రెడ్డికి మద్దతు తెలిపారు. మొన్న 2 సార్లు టీఆర్ఎస్ కేసీఆర్కి మద్దతు తెలిపారు గిరిజన తాండాలు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఇవాళ మీరు కామారెడ్డి చూసుకోండి, ఉదాహరణ చెప్తాను నేను. కామారెడ్డికి ఎక్కడెక్కడైతే తాండాలు ఉన్నాయో అక్కడ రేవంత్ రెడ్డికి ఓట్లు వచ్చినాయి, కొన్ని గ్రామాల దగ్గరనేమో కేసీఆర్కి ఓట్లు వచ్చినాయి, పట్టణ వాతావరణం ఉన్న మిగతా వాతావరణంలో బీజేపీకి ఓట్లు వచ్చినాయి. అంటే అదే లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ 5 సంవత్సరాల కింద జరిగిన పార్లమెంట్ ఎలక్షన్, ఆ ఎలక్షన్లో 2వసారి మోడీ గారి గురించి గిరిజన తాండాలన్నీ కూడా మోడీకి వేశారు. ఈసారి ఎన్నికల్లో మళ్ళీ గిరిజన తాండాలన్నీ కూడా మోడీకి వేశారు పార్లమెంట్ ఎలక్షన్. అంటే ప్రజలు పూర్తిగా, తెలంగాణ ప్రజలకు రాజకీయ అవగాహన పూర్తిగా ఉంది. ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని ఓడగొట్టాలని వాళ్ళ ఆలోచన ఉంటుంది. వాళ్ళు పార్టీ బేస్ చేసుకుని ఎలక్షన్ కొట్లాడతారు తెలంగాణలో వ్యక్తి. అందుకని తెలంగాణలో ఇండిపెండెంట్ చాలా తక్కువ మంది గెలుస్తారు. ఇప్పుడు అరకొర ఇది దొరుకుతుంది తప్ప ఆదిలాబాద్ ప్రాంతము లేకపోతే ఇటు మహబూబ్ నగర్ ప్రాంతంలో 1 దగ్గర 2 దగ్గర ఇండిపెండెంట్ గెలిచే చరిత్ర ఉంటుంది తప్ప మన మిగతా ప్రాంతాల్లో మనకు ఉండదు. ఎందుకంటే పూర్తి రాజకీయ అవగాహన కలిగిన ప్రజలు తెలంగాణ ప్రజలు. కానీ మామూలు విషయం కాదుగా అన్న, ఓడిపోయిన తర్వాత ఆ విషయాన్ని జీర్ణించుకోవాలంటే చాలా టైం పడుతుంది ఎవరికైనా కూడా. కానీ అంత బాధను కూడా దిగమింగి డే 1 నుంచి కూడా మళ్ళీ ప్రజల్లో వెళ్ళడానికి సిద్ధపడ్డారు అని అంటే అది దీన్ని అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది వ్యక్తిగతంగా చెప్తే. ఉపేందర్ గారు ఎట్లుంటుందంటే రాజకీయము, ఎమ్మెల్యే కావాలనుకున్నా, ప్రజల సేవ చేద్దామనుకున్నా, ఒక ఛాన్స్ మిస్ అయిందని మనసులో బాధ ఉంటుంది, ఉండదని కాదు. 100% పబ్లిక్లో కలిసినప్పుడు చాలా ఫ్రీగా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు అలాంటి బాధ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. కానీ 50,000 మంది ప్రజలు రూపాయి తీసుకోకుండా ఓటేసి వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు కదా.
దానికన్నా పెద్దగా ఏముంటుంది, గిఫ్ట్ ఏముంటుంది. నేను ఎలక్షన్ రిజల్ట్ 3వ తారీఖు నాడు ఎలక్షన్ లోపలికి వెళ్ళాము, రిజల్ట్ వస్తుంది, భూపతి రెడ్డి గారు గెలిచారు, బాజిరెడ్డి గారు అప్పటిదాకా ఎమ్మెల్యే ఉండి ఆయన ఓడిపోయాడు. ఆయన వచ్చి నాకు కంగ్రాచులేట్ చేస్తూ నాకు చెప్పాడు, నేను 3వ ప్లేస్ వచ్చినోడిని, నాకు కంగ్రాచులేట్ చేస్తూ భవిష్యత్తు నీది చాలా బాగుంటుంది, మంచిగా చేసుకో అని చెప్పాడు. భూపతి రెడ్డి గారు వచ్చి ఆయన కంగ్రాచులేట్ చేశాడు, ఎవరు గెలిచిన ఎమ్మెల్యే. అక్కడ ఉన్న ఆఫీసర్స్, ప్రెస్ వాళ్ళందరూ కూడా అంటే ఎందుకు చేశారంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయేది నేను వచ్చాను. వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగి డబ్బులు పంచకుండా రాజకీయాలు అసలు చాలామంది కూడా అనుకున్నారు అనమాట, ఎందుకు నిలబడ్డాడు, ఏ అవసరం ఉండేనా, ఆయన మంచి పేరున్నది ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నాడు అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఇవన్నిటి ఓవర్కమ్ చేసి వచ్చాను. కాబట్టి అంటే మీ నియోజకవర్గంలో తిరుగుతున్న సమయంలో మాకు కూడా ఒక రిపోర్ట్ ఏంటంటే ఇతర పార్టీ వాళ్ళు ఇచ్చిన ఒక 2 నుంచి 3 వేల ఓట్లు వస్తుండొచ్చు దినేష్ గారికి అని చెప్పారు. కానీ ఈ రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. వాస్తవం 67,000 ఓట్లు నేను వేసుకున్నాను. ఇవాళ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. నేను వేసుకున్న అంచనా 67,000 ఓట్స్, నేను 50,000కి వచ్చాను. 17,000 ఓట్లు ఎందుకు పోయాయి అనేది కూడా నాకు రాజకీయ అవగాహన ఉంది. అంటే ఏంటంటే ఒకటే, నేను అందరు రాజకీయాలు బీజేపీ ఉన్నాడు, బీజేపీ, టీఆర్ఎస్ ఉన్నాడు, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాడు, కాంగ్రెస్ నేనేమో నా పుట్టుకనేమో తెలుగుదేశం పార్టీలో పుట్టాను. ఆ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అందరితో నాకు మంచి రిలేషన్స్. ఇప్పుడు కూడా ఈరోజు కాదు, ఆ రోజు కూడా వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా మద్దతు తెలిపారు. 25 సాయంత్రం 5 గంటల దాకా కూడా, నవంబర్ 25 తారీఖు సాయంత్రం 5 గంటల దాకా కూడా నాతోనే ఉన్నారు అందరూ. మేము మద్దతు తెలుపుతాం, మీలాంటి వ్యక్తి రావాలి రాజకీయాల్లో ముందుండాలని వాళ్ళు చెప్పారు. 26వ తారీఖు నాడు మా గురువు గారైన మండ వెంకటేశ్వర గారు కాంగ్రెస్ పార్టీలో అయ్యారు. ఆయన 25 దాకా చేరా అని చెప్పాడు వాళ్ళందరికీ. 26 నాడు చేరాడు అతను. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, నాకేం బాధ అనిపించలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తన వ్యక్తిగతంగా తనకి ఇష్టమైన పార్టీలో చేరడం అనేది అతని వ్యక్తి స్వాతంత్రం, పూర్తి. దానికి ఎవరు కూడా ఆబ్జెక్షన్ చేయొద్దు, నేను కూడా, నాకు కూడా ఆబ్జెక్షన్. 27వ తారీఖు నాడు పాత తెలుగుదేశం బ్యాచ్ అంతా కూడా మండ వెంకటేశ్వర గారు ఫోన్ చేసుకొని పిలుచుకొని, దినేష్ అనే వ్యక్తి ఓడిపోతాడు కాబట్టి మనం మద్దతు తెలపద్దు, ఈ రకమైన ప్రచారం. ఆయన వ్యక్తిగత నేను బాధపడ్డాను. రెండోది ఇంకో విషయం బాధపడ్డా ఏంటంటే, నేను మండవ గారిని నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఉన్నతమైన స్థానంలో చూస్తాను. నేను గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాను, నేను నాకు ఇవ్వలేడు కూడా ఆయన మీద ఎలాంటి కోపం లేదు. ఒక బాధ అనేది ఏముంది అంటే, ఆయన ఏ సిద్ధాంతం అయితే నేర్పించాడో నాకు మండ వెంకటేశ్వరరావు గారు ఒక సిద్ధాంతం నేర్పిస్తున్నాడు. రాజకీయాల్లో డబ్బు అనేది చాలా భయంకరం, క్యాన్సర్ లాంటి వ్యాధి. ఈ వ్యాధిని నిర్మూలించాలని చెప్పి మండవ గారు ఎన్నో సభల్లో స్పీచ్లు ఇచ్చారు, మేము వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చెప్పారు. నాకు అది మనసులో పడ్డది. ఆయన ఎలక్షన్ నిలబడ్డ రోజు నేను ఆయన గెలిపించేందుకు అన్నా నువ్వు డబ్బులు ది అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను కనలేదని నేను అంటలేదు. కానీ ఈ క్యాన్సర్ ఎప్పుడైనా కానీ యుద్ధంలో పోయినప్పుడు, యుద్ధం పోరాడే వ్యక్తి ఎవరైతే సైనికుడా, మంత్రి ఎవరైనా కానీ పోరాడేటప్పుడు ముందున్నప్పుడు చేసేదే నిజమైన రాజనీతి. మిగతా సమయంలో పక్కకుండా కూర్చున్నప్పుడు చెప్పేది రాజనీతి కాదు. నేను యుద్ధం చేస్తున్న సందర్భంలో వారు మండ వెంకటేశ్వరరావు గారు నాకు నేర్పించిన గుణం వల్ల నిజాయితీగా ఉండాలి, రాజకీయాల్లో డబ్బు మందు అనేది పంచద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుట్లా నేను ఆ సిద్ధాంతం కట్టుబడి నేను రాజకీయాల్లో డబ్బు మందు పంచలేదు. ఎందుకంటే మార్పు మన నుంచే మొదలు. కానీ ఈ క్యాన్సర్ని ఇక్కడనే నిర్మూలిద్దాం, ఈ డబ్బు అనే క్యాన్సర్ని, రాజకీయాల్లో ఈ డబ్బు అనే క్యాన్సర్ని ఇక్కడనే నిర్మూలిద్దాం, ఇక్కడ నుంచే మొదలు పెడదాం, ఇక్కడ ఈ యాంటీడోస్ అనేది ఇక్కడి నుంచి శురు చేద్దామని నేను. కానీ దురదృష్టం ఏంటి అంటే, నాకు నేర్పించిన మండ వెంకటేశ్వరరావు గారు అది మీ మీద ప్రయోగం. నా ఎలక్షన్లో ఆయన అందరినీ పిలుచుకుంటూ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా పిలుచుకుంటూ, ఆయనకు పరిచయం ఉన్న అందరిని పిలుచుకొని దినేష్ ఓడిపోతున్నాడు అని చెప్పడంతో పాటు డబ్బు తీశాడని తెలవంగానే